ఈరోజు అయితే మీ అందరికీ చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసుకునే దోసకాయ పచ్చడి అయితే చూపించబోతున్నానండి. ఫస్ట్ దోసకాయలను అయితే మనం పీల్ చేసుకోకూడదు, తొక్కు తీసుకోకూడదు. తొక్కు ఉంటేనే మనం నములుతుంటే కచ్చపచ్చగా అనిపిస్తుంటుంది కదా. సో తొక్కతో సహా ఇలా చిన్న చిన్న ముక్కలు మీకు ఏ సైజు అయితే కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. నేనైతే 2 కాయలు తీసుకున్నానండి, అవి చిన్నగా ఉన్నాయి. సో ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. అంటే ఎందుకు అంటే ఆ సాల్ట్ అనేది ముక్కలకు పడుతుంది. మనం కారం కలిపిన తర్వాత కాకుండా ఇప్పుడే కొంచెం ముక్క అనేది ఉప్పుని పీల్చుకుంటుంది. మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ముందే మనం ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అలా కొంచెం పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఏదైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు అంత మనకు మార్నింగ్ అంటే పిల్లలతో హడావుడిగా లేచి వర్క్ చేసుకోవాలి, అన్నీ కర్రీసే వండుకొని ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో వర్కింగ్ ఉమెన్స్కి అలా వర్క్ చేసే వాళ్ళకైతే ఇలాంటి చట్నీలు 1 మంత్ కలా ఉండేట్లా పెట్టుకోవచ్చు. సో ఎంతో సింపుల్ అండి. అంత అంటే పెట్టుకోవడం రాక మనకి తెలియక మనం వాళ్ళని వీళ్ళని అడుగుతుంటాం, కొనుక్కొచ్చుకుంటాం. కానీ బయట మనం ఎన్ని డబ్బులు పెట్టినా కొద్దిగా వస్తుందండి. సో మనం ఒకసారి ట్రై చేస్తేనే వస్తుందా లేదా అనేది తెలుస్తుంది కదా. సో అవి పక్కన మనం కొద్దిసేపు అయితే ఆరబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనకు కావాల్సిన పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే నేనైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. సో మనం అంటే మనకు ఎన్ని ముక్కలు అయితే, నేను 2 దోసకాయలు మీడియం సైజు ఉన్నాయి కదా. సో వాటికి గ్లాస్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే చట్నీ కూడా పాడవకుండా ఉంటుంది కదా. సో అందుకని గ్లాస్ తీసుకున్నాను. అండ్ మనం పోపు చేయడానికి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది నువ్వుల నూనె కూడా వాడతారు. సో మనం అది ఎప్పుడూ ట్రై చేయలేదు, మనకు తెలియదు కూడా. నేనైతే పల్లి ఆయిలే యూజ్ చేస్తాను. పల్లి ఆయిల్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మన పోపు దినుసులు తెలిసిందే కదా, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని నేనైతే అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. అందుకే అన్నీ ఒకటేసారి వేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు వెల్లుల్లి, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే వెల్లుల్లేనా అండి. వీటిని అలానే పాయలు కాకుండా కొంచెం క్రష్ చేయండి, కొంచెం దంచుకొని వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు. లాస్ట్గా కరివేపాకు కొంచెం తడిగా ఉంది చూడండి, వెయ్యగానే చిట్ అంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వంట నేర్చుకునే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం అలా వేగానే ఇలా మీద పడిపోతుంది. సో అమ్మ అనే బదులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా. సో అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అంటే మగవాళ్ళు తినడానికి పసుపు యాడ్ చేయాలి అంటారు కదా. ఏదైనా సరే కొద్దిగా పసుపు యాడ్ చేస్తేనే మనకు అది చట్నీయా ఓకే తింటున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంటుంది. అండ్ యాంటీబయాటిక్ కూడా కదా, చాలా బాగా పనిచేస్తుంది కదా. అందుకని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, మన పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఒక్క 2 మినిట్స్ ఇలా ఉంచేసుకోండి. అండ్ అక్కడ ఆయిల్ అంతా పడింది కదా, అందుకని తూచుకుంటున్నాను. మామూలుగా అయితే గ్లాస్ స్టవ్ అయితే వేడి మీద తూచకూడదండి. అందుకే ఆ గ్లాస్ది వేడి చల్లారిపోయేంతవరకు అలానే ఉంటుంది. ఎందుకు అంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుందంట. అందుకనే అది మొత్తం చల్లారిన తర్వాతనే లాస్ట్ క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే నేను ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో నాకు దోసకాయ, దానికి సరిపడా అయితే కారం తీసుకుంటున్నానండి. 2 కాయలు పెద్దగా ఉంటే మాత్రం మన గ్లాస్ కరెక్ట్గా పడుతుంది. నాకు చిన్నగా ఉంది కాబట్టి సైజు నేను కొంచెం గ్లాస్కి తక్కువ వేసుకుంటున్నాను. అంటే అది 100 గ్రామ్స్ ఉంటుందండి, నేను 80 గ్రామ్స్ వేసుకుంటున్నాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్, మనం ఎంతైతే కారం తీసుకున్నానో దానికి తగ్గట్టుగా ఉప్పు తీసుకోవాలి. నేను కొద్దిగా తీసుకున్నాను కదా, దానికి కొంచెం ఇంకా సగం గ్లాస్ వరకు ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా జీలకర్ర అండ్ ఆవాలు ఫ్రై చేసుకొని చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ముందే నేను. సో 2 కలిపి ఒకటేసారి యాడ్ చేసుకున్నాను. మనకు జీలకర్ర అనేది అరుగుదల కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఆవాలు అనేది ఫ్లేవర్ కోసం అండి, ఆవపిండి
తెలుసు కదా అందరికీ. కానీ మరీ అంత ఎక్కువ వేసుకోవద్దండి, వేడి చేస్తుంది. ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. అండ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనమైతే పక్కకు ఆరబెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు. సో వాటినైతే ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, టేస్టీగా యమ్మీగా మన దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దోసకాయ తినని వాళ్ళు కూడా ముక్క తినకుండా కారం వేసుకున్నా సరే మస్తు టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. సో ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్క కాయ అయినా సరే 2 కాయలైనా సరే ఇలా పెట్టుకుంటే మనకు వారం రోజులు ఉంటుంది, లేదంటే నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుంది. సో ఇలా హడావుడి పడకుండా మనకు కూరగాయలు లేనప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనకు టక్కున ఇది ఓహో పచ్చడి ఉంది కదా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది కదా. సో చాలా సింపుల్ అండి, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్ ఫైనలీ ఇందులో కొద్దిగా ఒక్క అరచెక్క నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. నిమ్మకాయ ఎందుకు అంటే మనకు ఉప్పు సరిపోయినా సరిపోకున్నా మనకు పాడవదు చట్నీ అనేది. సో ఇంకా టేస్ట్గా ఉంటుంది. పాడవకుండా ఉండడానికి, ఎక్కువ రోజులు ఉండడానికి మాత్రమే మనం నిమ్మకాయని పిండుతామండి. అంతే అండి, ఒకసారి మీకు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా పెడతాను, నాదేం కాదు ఈ రెసిపీ, నేను మా అత్తయ్యని మా అమ్మని చూసి నేర్చుకున్నదే. సో ట్రై చేస్తేనే వస్తుంది కదా మనకు. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫుల్ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.